చెప్తాడు అడదాం. क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधरमेश्वरीं दासीं भूतलवस्तुदेवरदां गोविन्द అందరికీ నమస్కారం అండి. శ్రీ లార్డ్ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ మహోత్సవం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత స్వామివారి కార్యక్రమాలు కూడా మనకు మొదలైనాయి. అందులో సాంప్రదాయబద్ధంగా మనం ధర్మకర్త కుటుంబం కానీ, దాతలు కానీ, లేదంటే ఇంపార్టెంట్ జ్యుడిషియరీ వాళ్ళు కూడా అక్కడ దర్శనానికి వెళ్ళడం జరిగింది. అండ్ మనం షార్ప్ 4:45కి మనము అంతరాలయం క్లోజ్ చేయడం జరుగుతుంది. చిన్న గేట్ ఒకటి ఉంది 3 feet హైట్, అది కూడా క్లోజ్ చేసి తాళం మనం ఈవో గారికి ఇవ్వబోతున్నాం. ఆ విధంగా అంతరాలయం దర్శనాన్ని లిమిట్ చేయడం జరిగింది. అలాగే టికెట్లు కూడా చాలా లిమిట్ చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అలాగే మనకు వెహికల్ పాసెస్ కూడా ఓన్లీ 150 ఇవ్వడం జరిగింది. వెహికల్ పాస్ వాడిన తర్వాత కిందే మనం టోల్ గేట్ దగ్గర టిక్ చేస్తున్నాం, లేదంటే క్రాస్ కొడుతున్నాం, సో దట్ మళ్ళీ రీసైకిల్ కాకుండా అదొక చర్య తీసుకోవడం జరిగింది. మీరు గమనిస్తే బయట 300, 1000, 1800 అన్ని చోట్ల కూడా బయట స్కానర్లు పనిచేస్తున్నాయి, టికెట్ టేరింగ్ పనిచేస్తుంది. కావాలంటే మీరు దగ్గర చూడండి. సో డబ్బాలు పెట్టి ఒకసారి టికెట్ మళ్ళీ రీసైకిల్ కాకుండా ప్రతి టికెట్ మీద హోలోగ్రామ్ పెట్టాం ఈసారి ఫస్ట్ టైం. సో ఆ విధంగా చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే వాటి గురించి మేము తెలుసుకున్నాము, వాటి గ్రహించి ఈసారి ఎటువంటి పొరపాట్లకి ఆస్కారం లేకుండా, తావు లేకుండా మీ అందరి సహకారంతో మనకి పోలీస్ డిపార్ట్మెంటు, ఎండోమెంటు, అలాగే జీవీఎంసీ అన్ని డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో
ఇప్పటివరకు దేవుడి దయ వల్ల అంత కార్యక్రమం చాలా సజావుగా జరుగుతూ ఉంది. నిన్న వర్షం పడడం వల్ల కూడా మనకు చాలా అడ్వాంటేజ్ అయింది. ఖచ్చితంగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈరోజు వాతావరణం కూడా మంచిగా అనుకూలిస్తుంది. అలాగే డివోటీస్ కూడా ఏదైతే ఏర్పాట్లు చేసాం చాలా సజావుగా ఉన్నాయి. వాళ్ళు కూడా చక్కగా స్వామివారి దర్శనాన్ని నిజరూప దర్శనాన్ని చూసి ఆనందం పొందుతారని, చక్కగా ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తారని కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 1.3 నుంచి 1.5 లక్షల వరకు రావచ్చు అనుకుంటున్నాం. సో దానికి తగిన ఏర్పాట్లు చూసాం. మీరు చూస్తే ఆల్మోస్ట్ 6.5 కిలోమీటర్స్ మేర మేము షేడ్ క్రియేట్ చేసాం. అంటే కంటైనింగ్ కెపాసిటీ 29,500 కంటైనింగ్ కెపాసిటీ. అలాగే బయట మనకు జనరల్ పబ్లిక్కి ఇబ్బంది రాకూడదని చెప్పి సుమారుగా మనము ఆల్మోస్ట్ అన్నీ కూడా వైట్ పెయింట్, రిఫ్లెక్టివ్ పెయింట్ కూడా వేయడం జరిగింది. అంటే కాలకూడదని ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కమాండ్ కంట్రోల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎంప్లాయీస్ ప్రాబ్లం వచ్చినా కానీ కమాండ్ కంట్రోల్స్ నెంబర్ నిన్న పాస్ అని జరిగింది, బోత్ ల్యాండ్ లైన్ నెంబర్, మొబైల్ నెంబరు. ఇది కాకుండా మనకి దర్శనం పూర్తయిన తర్వాత కిందికి దిగితే అక్కడ మనకి సుమారు 800 మందికి ఫుడ్ ఏర్పాట్లు కూడా వన్ టైంకి చేసాం. కింద కూడా ఫుడ్ ఏర్పాట్లు చేయడం. నిన్న డ్రై రన్ చేసామంటే డ్రై రన్లో కూడా ప్రతి పార్కింగ్ ప్లేస్లో కూడా వాటరు, టాయిలెట్ పాయింట్, అలాగే ఫుడ్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. పబ్లిక్కి సౌకర్యవంతంగా ఉండేదానికి అన్ని రకాల ఏర్పాట్లు మీ అందరి సహకారంతో చేయడం జరిగింది. చిన్న లోటుపాట్లు ఏదైనా ఉంటే దయచేసి మా దృష్టికి తండి, అవి కూడా కరెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. దగ్గర 50 సంవత్సరాల నుంచి వివాదంగా ఆగిపోయిన రోడ్లు ఏవైతే ఉన్నాయో, సింహాద్రి అప్పన్న దగ్గరికి రావడానికి మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ చాలా వెడల్పు చేసి నిజంగా ఒక ప్రాకారంలాగా ఈ రోడ్లని ఏర్పాటు చేసి భక్తులకి ఇక నుంచి ఏ రకంగా సింహాద్రి అప్పన్నకి సందనోత్సవం కానీ, గిరి ప్రదక్షిణ కానీ ఎటువంటి కష్టాలు రాకుండా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలాగే కమిషనర్ గారు, ఈవో గారు వీళ్ళందరూ కూడా అణువు చాలా జాగ్రత్తగా చేయాలనే కార్యక్రమం ఈసారి ఏర్పాటు చేయడం చాలా సంతోషం, చాలా ఆనందకరం. ఈసారి చాలా అద్భుతంగా అన్ని ఏర్పాటు చేశారు. భక్తులకి అందరికీ బ్రహ్మాండమైన దర్శనం అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నాను. చేసినాము. తర్వాత కంట్రోల్ రూమ్లో మంచి ఏర్పాటు చేసినామండి. కింద బస్ స్టాండ్లో కూడా కంట్రోల్ రూమ్ అంతా కూడా ఏర్పాటు చేసినాము. ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వెంటనే వాళ్ళని కాంటాక్ట్ చేయవచ్చు. తర్వాత ఎవరికైనా ఇక్కడ బస్ స్టాప్లో వచ్చిన తర్వాత ఏదైతే క్యూస్ ఉందో అక్కడ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ 300 రూపీస్ కానీ, 1000 రూపీస్ కానీ, 1500 రూపీస్ కానీ ఆ క్యూస్లో, రెస్పెక్టివ్ క్యూస్లో అందరూ వెళ్ళాలా. ఓకే, యా, థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా అరౌండ్ 25,000 to 30,000 దాకా వచ్చే ప్రాథమిక సమాచారం ప్రకారంగా అంతమంది వచ్చేసినట్టు సమాచారం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.